హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వి స్మార్ట్ ఎవ్రీడే. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను నా రియల్ టైం జాబ్ చేంజ్ ఎక్స్పీరియన్స్ అండి. మీతో నేను నా లైవ్ చేసినప్పుడు చెప్పాను కదా, జాబ్ చేంజింగ్ ప్లాన్లో ఉన్నాను అనేసి. కానీ చేంజ్ అయిన తర్వాత కూడా నేను వీడియోస్ ఏం పెట్టలేకపోయాను, కొంచెం బిజీ అయిపోవడం వల్ల. సో ఫైనల్గా నేను జాబ్ చేంజ్ అయినప్పుడు నాకు కలిగిన ఎక్స్పీరియన్స్ కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటానండి. ఈ టిప్స్ వచ్చేసి నాట్ ఓన్లీ జాబ్ చేంజ్ చేయాలనుకునే వాళ్ళకే కాదు, కొత్తగా జాబ్ సర్చ్లో ఉన్న వాళ్ళకైనా లేకపోతే ఇంట్లో ఉండే వాళ్ళకైనా మనం కాన్ఫిడెంట్గా ఉండడం వలన మనకు కలిగే ఉపయోగాలు లాంటివి విత్ లైవ్ ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్తానండి. సో మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే, నా పేరు పూర్ణిమ, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఇక నేను పాయింట్లోకి వచ్చేస్తాను అనమాట. యాక్చువల్గా టు బీ ఫ్రాంక్ చెప్పేస్తానండి అన్నీ. నేను ముందు కంపెనీలో జాబ్ చేసేటప్పుడు నాకు టైం అసలు సరిపోయేది కాదు. అది మా ఇంటికి దగ్గరలోనే ఉండేది, కానీ కొంచెం టైమింగ్స్ హార్డ్గా అనిపించేటివి, పెద్దగా లీవ్స్ అవి ఇచ్చేవాళ్ళు కాదు. సో నాకు కొంచెం స్కూల్లో టీచర్గా అలాంటి జాబ్స్ చేయడం అంటే ఇంట్రెస్ట్ అనమాట. పిల్లలతో టైం స్పెండ్ చేయొచ్చు, స్కూల్లో కూడా చాలామంది కిడ్స్తో ఇంటరాక్షన్ ఉంటుంది కదా, నాకు అది ఇష్టం యాక్చువల్లీ జనరల్గా. అలాగే నేను మా ఇంట్లో మా పాపతో పాటు కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయగలిగే ఛాన్స్ ఉంటుంది స్కూల్ రిలేటెడ్ జాబ్స్ ఏదైనా కానీ నాకు టీచర్గా చేయడం చాలా ఇష్టం అనమాట. సో ఆర్చిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది కదా, సో అందులో కొంచెం రెఫరెన్స్ తోటి నేను ట్రై చేశాను. రెఫరెన్స్ అని చెప్పి వాళ్ళు ఏమి ఇంటర్వ్యూ రౌండ్స్ అవి ఏం పెట్టకుండా నేను తీసుకోవాలనుకోలేదు. నేను కొంచెం ప్రైమరీ క్లాసెస్కి టీచర్గా వెళ్ళాలనుకున్నాను అనమాట. చాలా రౌండ్స్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారండి, కానీ ప్రాసెస్ అంతా కొంచెం స్లోగా ఉన్నింది. సో ఈ లోపల ఆ జాబ్ నేను ఇక్కడ రిజైన్ చేసేసాను ముందు కంపెనీలో. సో అది వస్తుందనే ఉద్దేశంతో ఇది రిజైన్ చేశాను అనమాట. జాబ్కి 1 month నోటీస్ పీరియడ్ ఉంటుంది కదా, సో అది సర్వైవ్ చేద్దాము, అందులోపల అక్కడ ఫైనల్ అయిపోతుంది అనుకున్నాను అనమాట. సో అది ప్రాసెస్ లేట్ అవుతూ ఉంది, నాకు ఇక్కడ నోటీస్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది, మళ్ళీ గ్యాప్ రాకూడదు. ఆల్రెడీ నాకు డెలివరీ అప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది, అన్ని గ్యాప్స్ ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను కొన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళాను అనమాట. నాకు ఆర్చిడ్ స్కూల్స్లో కంపల్సరీ జాబ్ వస్తుంది అనే నమ్మకంతో ఉన్నాను. సో నేను చాలా క్యాజువల్గా ఇంటర్వ్యూస్ అన్ని అటెండ్ చేశాను. 2 కంపెనీస్కి అటెండ్ అయ్యానండి. నాకు 2 జాబ్స్ కూడా వచ్చాయి. ఒక్కో కంపెనీలో అరౌండ్ 3 రౌండ్స్ ఉన్నాయన్నమాట. అప్పుడు నేను ఫేస్ చేసింది 1 or 2 ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. సో జనరల్గా అంతకుముందు కూడా నాకు అరౌండ్ 7-8 years ఎక్స్పీరియన్స్ ఉందండి ఓవరాల్గా. అంతకుముందు నేను జాబ్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు చాలా టెన్షన్ పడిపోయేదాన్ని. నాకు తెలిసిన ఆన్సర్స్ కూడా అంత కాన్ఫిడెంట్గా చెప్పలేకపోయేదాన్ని. కానీ ఇప్పుడు నేను చేంజ్ చేసిన కంపెనీకి ఇంకో కంపెనీకి ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు నేను అసలు టెన్షన్ ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నాకు ఆర్చిడ్స్లో ఆ జాబ్ కన్ఫామ్గా వస్తుంది, ఇది మనం ట్రై చేద్దాం అన్నట్టు నేను ఇచ్చానమాట. చాలా క్యాజువల్గా ఇచ్చినా కూడా రెండిట్లలో సెలెక్ట్ అవ్వడానికి కారణం అదే అనమాట, టెన్షన్ ఫ్రీగా ఉన్నాను. సో అప్పుడు మనం టెన్షన్ ఫ్రీగా ఉన్నప్పుడు ఏంటంటే మన మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది. తెలిసిన దాన్ని కొంచెం కాన్ఫిడెంట్గా చెప్పాను, వస్తే వచ్చింది లేదంటే లేదు అనే ఉద్దేశంతో చెప్పాను అనమాట. సో అన్ని రౌండ్స్లో కూడా క్లియర్ అయ్యాను. సో అలాగే అన్ని రౌండ్స్ అంటే కొన్ని టెక్నికల్ రౌండ్స్లో మన కాన్ఫిడెన్స్ ఏమి ఉపయోగపడదు. బట్ ఆ నాలెడ్జ్ ఉండి కూడా మనం టెక్నికల్ రౌండ్స్ అయిపోయినా కూడా హెచ్ఆర్ రౌండ్లోనో లేకపోతే ఏదో కొంచెం కొన్నిళ్ళలో పోతుంది కదా, అలా కాకుండా నాకు ఈజీగా వచ్చేసింది అనమాట. ఇంత ఈజీనే అనిపించింది. ఏదైనా మనకు వచ్చేసిన తర్వాత ఇంతే కదా, సింపుల్ కదా అనిపించింది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు జాబ్ చేంజ్ చేయాలన్నా లేదా కొత్తగా జాబ్లో చేరాలి అన్నా లేకపోతే జస్ట్ ఇంట్లోనే ఉండాలన్నా ఏదైనా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే అక్కడ ఉండే పరిస్థితులు మనకు అంత అనుకూలంగా ఉంటాయండి. ఇది ఒక్కటే నేను మీతో చెప్పాలనుకున్నది. జాబ్ చేంజింగ్ టిప్స్ అంటే ఏదో నేను కాన్ఫిడెంట్గా ఉండండి, రెజ్యూమ్ అప్డేటెడ్గా పెట్టుకోండి, ఆ టిప్స్ ఫాలో అవ్వండి అలా ఏం చెప్పను. ఇది ఒక్కటి మీతో షేర్ చేయాలనిపించింది అనమాట. సో నేను ఇచ్చే 1 and only టిప్ ఏంటంటే, బీ కాన్ఫిడెంట్. మీకు తెలిసిన దాన్ని చాలా కాన్ఫిడెంట్గా చెప్పండి. తెలియని దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి అని అదేదో షార్ట్ ఫిల్మ్లో చూపిస్తారు కదా, అలా కాకుండా కాన్ఫిడెంట్గా మీకు తెలిసింది క్లియర్గా చెప్పండి. అందరికీ అన్ని విషయాలు తెలియాలని ఏం లేదు, తెలియంది నిర్మోహమాటంగా చెప్పండి. కొంచెం తెలియని దాన్ని ఏదో మనం కవర్ చేయొచ్చు, కానీ పూర్తిగా తెలియని దాన్ని కవర్ చేయాలనుకోవడం మన తెలివి తక్కువతనమే అవుతుంది. సో ఇది ఒక్క టిప్పే అండి నేను ఇచ్చేది. సో నాట్ ఓన్లీ ఇన్ జాబ్ చేంజ్, ఎనీ సిచ్యువేషన్లో మీకు తెలిసిన విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉండండి. తెలియని దాన్ని తెలియదు అని యాక్సెప్ట్ చేసే స్థితిలో కూడా ఉండాలి. అన్నీ నాకు తెలుసు అనుకోవడం కూడా తప్పే అనమాట. సో ఫైనల్గా ఆర్చిడ్స్లో ఆ జాబ్ నాకు రాలేదండి. నా స్కిల్స్ దానికి సరిపోలేదు. ఎందుకంటే నేను ప్రైమరీ క్లాసెస్కి అనుకున్నా, కానీ వాళ్ళు ప్రైమరీ కంటే తక్కువగా ఉండే పిల్లలకి క్లాస్ టీచర్గా తీసుకోవడానికి
నన్ను సెలెక్ట్ చేశారు. బట్ నాకు అది నచ్చలేదు, ఎందుకంటే నా ప్యాకేజ్ కంటే చాలా చాలా తక్కువ అనమాట వాళ్ళు ఇస్తానన్న ప్యాకేజ్. సో అది నాకు నచ్చక నేను దాన్ని రిజెక్ట్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ చేసే కంపెనీలో నాకు ముందున్న కంపెనీకి దీనికి అరౌండ్ 30% హైక్ వచ్చింది. ఇప్పుడు మార్కెట్ కండిషన్ చాలా బ్యాడ్గా ఉంది కాబట్టి అది చాలా పెద్ద హైక్ అని చెప్పుకోవాలి. సో నాకు ఆ 2 జాబ్స్ వచ్చాయని చెప్పాను కదా, అందులో ది బెస్ట్గా ఉన్నది, నాకు ఇంటికి దగ్గరగా ఉన్నది కొంచెం నేను జాయిన్ అయ్యాను. సో అలా స్కూల్ జాబ్లో జాయిన్ అయ్యి మంచిగా సెలవులన్నీ ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయాలనుకున్నాను, కానీ అలా కుదరకపోయింది. అంటే మరీ కెరియర్ డీగ్రోత్ అవ్వకూడదు కదా అండి, కొంచెం శాలరీ కాంప్రమైజ్ కావచ్చు, కానీ మనం చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా స్ట్రెస్ అనేది సేమ్ లెవెల్లో ఉంటుంది. సో నేను అలా కాంప్రమైజ్ కాలేకపోయాను. ఓకే, ఇప్పుడున్న జాబ్ కూడా బాగానే ఉంది, కాకపోతే కొంచెం దూరంగానే ఉంది. బట్ ఐ ఫీల్ సాటిస్ఫైడ్ అనమాట వర్క్ వైజ్. సో జాబ్ చేంజ్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇదండి నా వన్ అండ్ ఓన్లీ టిప్. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే చాలామంది కొన్ని హెయిర్ కేర్ రిలేటెడ్ వీడియోస్ అడిగారు, అలాగే లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియోస్ అడిగారు కదా, తప్పకుండా చేస్తానండి. ఇప్పుడు స్టార్ట్ చేశాను కదా, 1 by 1 అన్నీ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.